హలో ఎవ్రీవన్. టీఎస్ ఐసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ప్లస్ ఆప్షన్స్ కూడా ఈరోజే ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి ఎవరైనా ఇంకా మీరు ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో కానీ, లేదంటే ఇంకా మీరు ఎక్కువ కాలేజెస్ యాడ్ చేయాలనుకుంటే, లేదు మీకు నచ్చని కాలేజెస్ తీసేయాలనుకుంటే ఇవాళ మీరు కంప్లీట్‌గా ప్రాసెస్ ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే ఇవాళ మనం పెట్టిన ఆప్షన్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా ఫ్రీజ్ అయిపోతాయి. నౌ ఫ్రీజ్ అయిపోతాయి అన్నప్పుడు చాలా స్టూడెంట్స్‌కి ఒక డౌట్ ఉంది. సార్ నేను ఆల్రెడీ ఆప్షన్స్ సేవ్ చేసేసాను. సో, ఇప్పుడు నేను ఎలా ఫ్రీజ్ చేయాలని? సో, మనం ఇలా మన యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసాము. సో, ఫైనల్‌గా సేవ్ చేసేసి మనకి ఇలా మనం దీని యొక్క ఇక్కడ మనకి టోటల్‌గా 3 ఆప్షన్స్ మన యొక్క సేవ్ అయిపోయాయని వచ్చేసింది కదా! సో, దీని తర్వాత మనం దీని యొక్క ప్రింట్ ఔట్ కూడా మనం తీసుకున్నాము. సో, ఇంతవరకు చేస్తే మీకు సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కడ కూడా మీరు ఫ్రీజ్ చేయాలి, అది చేయాలి అవన్నీ ఏమీ అవసరం లేదు. కంప్లీట్‌గా ఆటో ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే. సో, ఏవైతే మీరు ఆప్షన్స్ పెట్టారు కదా! అవి ఆటో ఫ్రీజ్ అయిపోతాయి. బట్ దానికంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీకు నచ్చని కాలేజెస్ ఏవైనా మీరు ఇక్కడ పెట్టి ఉంటే వెబ్ ఆప్షన్స్‌లో అది మీరు డిలీట్ చేసేయాలి. ఎందుకంటే మీరు ఫ్రీజ్ వచ్చేసే అది ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయ్యేటప్పుడు అన్ని ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేస్తుంది ఈ లిస్ట్‌లో ఉన్న కాలేజెస్‌లో. ఏదైనా మీకు దీంట్లో నచ్చని కాలేజ్ ఉంది అంటే అది డిలీట్ చేసేయాలి. లేదు మీరు ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే తొందరగా మీరు యాడ్ చేసేయాలి. ఇవాళే మనకి కంప్లీట్‌గా ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. మాన్యువల్‌గా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అవే ఫ్రీజ్ అయిపోతాయి. సో, మీకు కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలి, లేదంటే వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే మనకు వెబ్‌సైట్‌లో మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంటుంది. మీరు మనకు వెబ్‌సైట్ జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకొని లైక్ కాలేజ్ ప్రిడిక్టర్ ఉంది. టాప్ 10 కాలేజెస్ యొక్క లిస్ట్ ఉంది. మీకు కాలేజెస్ లిస్ట్ ఉంది. కాలేజ్ కోడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఏ కాలేజ్‌కి ఎంత ఫీ ఉంది. ఇదంతా డేటా కూడా మనకు వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డేటాని యుటిలైజ్ చేసుకొని మంచిగా మీ యొక్క కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మీరు ఏదైనా యాడ్ చేయాలి, లేదంటే రిమూవ్ చేయాలనుకుంటే మన యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఇంకా మీకు టైం ఉంది కాబట్టి ఏవైనా చేంజెస్ ఉంటే తొందరగా మీరు చేసేయాలి. ఓకే. సో, ఇదే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవ్వరు కూడా మాన్యువల్‌గా మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీరు పెట్టిన ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ రిప్లై. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్.